ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. వానకాలం రైతు బంధు, యాసంగి రైతు బంధు 15,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా దుఃఖిదుండే రైతు దుఃఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇలా రైతులు కూడా ఆలోచించాలి. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రుణమాఫీ ఏమన్నాడు? నిన్న అసెంబ్లీ అయిపోయింది అంటుడు. అయినా అదేందా కానోళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మా ప్రెస్ వాళ్ళకి అయింది అందరికీ. నీకు కాలేదు మీకు అయిందా పైసా? కాలేదు. మీకు కానోళ్ళు ఉన్నారు ప్రెస్లో? మీకు కూడా కాలేదు. నేనేమన్నాడు? అసెంబ్లీ అయిపోయింది రుణమాఫీ అంటూ అయిపోయింది అంటుండే. నేను అన్న మరి రేవంత్ రెడ్డి పోదాం బాగా గన్మెన్ లేకుండా పోదాం అంటున్నావు కదా. మరి మా మెదక్కు ఇప్పుడు 25 తారీఖు నాడు మెదక్కి వస్తుండు. ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏడుపాయల అమ్మవారు. ఆ ఏడుపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు. ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు. ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మాట తప్పినా అని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభువు గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు. పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాట తప్పినట్టు రేవంత్ రెడ్డి. అది కూడా ఒక్కసారి చూద్దాం. ఏం మాట్లాడిండో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రైతు రుణమాఫీ చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. నాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. నాది అన్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? क्या हो गया भैया? एक सीएम बोले तो कम से कम उसको थोड़ा तो इज्जत तो रहना चाहिए. कल के दिन इनके बाद कोई समझते क्या? నమ్ముతారా ఎవడన్నా? రేవంత్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే ఇంకెవడు నమ్ముతాడా? ముక్కోటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు కాదు. చర్చ్ మీద పెడితివి, దర్గా మీద పెడితివి. जहांगीर पीर दरगाह पे भी इन्हें वादा करा, ప్రామిస్ కరా. అంటే అందరినీ మోసం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రేపు వస్తున్నా కదా 25 తారీఖు, చాలా సంతోషం. రండి. మెదక్ జిల్లాలో
మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం, నీ ఇష్టమున్న ఊరికి పోదాం. నువ్వు గన్మెల్ని నిలిచిపెట్టు, నేను గన్మెల్ని నిలిచిపెడతా, మనమే పోదాం, ఇద్దరమే పోదాం. ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఏ ఊరికన్నా పోదాం మెదక్లో. నీ బుద్ధిని ఊరికి పోదాం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో. 25 తారీఖు నువ్వు రమ్మంటే నేను వస్తా, నిలబడతా. నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం, కసీర్ కాడ నిలబడదాం, ఊరందరినీ పిలిచి మీ ఊళ్ళో రుణమాఫీ అయిందని అడుగుదాం. మరి నువ్వు నిన్న అసెంబ్లీలో అయిపోయిందని ఎట్లా చెప్తావు? నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా చెప్తావు అసెంబ్లీలో? ప్రజల్ని మోసం చేస్తావా? బ్యాంకర్ల మీటింగ్లోనేమో 49,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు, కేబినెట్ లో 31,000 కోట్లు అన్నారు, అసెంబ్లీకి వస్తే 26,000 కోట్లే బడ్జెట్ లో పెట్టిండ్రు. ఇచ్చిందేమో 17,000 కోట్లు, చేరిందేమో 12,000 కోట్లు. 49కి వెళ్ళి 12-15కి వచ్చింది ఇప్పుడు.